తెలంగాణ రాష్ట్ర అవతరణలో కవులు కళాకారుల పాత్ర కీలకమని వారికి ప్రాధాన్యతనివ్వటం తమ ప్రభుత్వ బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రముఖ కవి అందశ్రీ సంతాప సభ కార్యక్రమానికి హాజరై నివాళి అర్పించారు. గత ప్రభుత్వం కళాకారుల గొంతు నొక్కేసిందని ఆక్షేపించారు. ఇటీవల మరణించిన ప్రముఖ కవి డాక్టర్ అందశ్రీ సంతాప సభ కార్యక్రమం హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్, మంత్రులు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అందశ్రీ చిత్రపటానికి ముఖ్యమంత్రి పుష్పాంజలి ఘటించారు. రాష్ట్ర అవతరణలో ఆయన సేవలను స్మరించుకున్నారు. ప్రజల్లో పాటలతో ఆయన నింపిన ధైర్యం అనిర్వచనీయమన్నారు. కవులు కళాకారులకు ప్రజా ప్రభుత్వంలో పెద్దపీట వేసి అండగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మలిదశ ఉద్యమంలో కవులు కళాకారులు కీలక పాత్ర పోషించారన్న సీఎం ఉద్యమానికి వారిచ్చిన ఊపుతోనే రాష్ట్ర అవతరణ కల సాకారమైందన్నారు. ఉద్యమంలో అందరం పాడిన పాట ప్రజలు మెచ్చిన పాటనే రాష్ట్ర గీతంగా ప్రకటించామని చెప్పుకొచ్చారు. పెన్నే కదా అని మన్ను కప్పితే గన్నులై పైకి లేసి గడిలను కూల్చిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు గుప్పించారు. అవి రాసే పెన్నుల మీద మన్ను కప్పితే అవి గన్నులై మొలకెత్తుతాయి, మీ గడీలను కుప్ప కూలుస్తాయన్న నినాదాన్ని నిజాన్ని చేసిండు అందశ్రీ. 10 సంవత్సరాలు మూగబోయి ఉండొచ్చు మీ ఉద్దేశంలో, కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో నిత్యం గానమై జయ జయ హే తెలంగాణ జనాలు పాడుకున్నారు. తెలంగాణ ప్రజలు పాడుకున్నది 4 కోట్ల తెలంగాణ ప్రజలు కోరుకున్న జయ జయ హే తెలంగాణను రాష్ట్రీయ గీతంగా ప్రకటించడమే కాకుండా ఈనాడు చదువుకునే ప్రతి బడిలో పాడాలి, చదువులు చెప్పే ప్రతి పుస్తకంలో రాయాలి అని ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి నిర్ణయం తీసుకొని ఈనాడు పాఠ్య పుస్తకాలలో మొదటి అంశంగా జయ జయ హే తెలంగాణను చేర్చడం జరిగింది. తెలంగాణకు చెందిన 9 మంది కవులు కళాకారులను గౌరవించి వారికి ఫ్యూచర్ సిటీలో 300 గజాల ఇండ్లను కట్టిస్తామని సీఎం అన్నారు. అందశ్రీ గద్దర్ కుటుంబాలను ఈ ప్రభుత్వం ఆదుకుంటోందని భరోసా ఇచ్చారు. 9 మంది తెలంగాణ ఉద్యమకారులను, కవులను, గాయకులను సచివాలయం సాక్షిగా వాళ్ళని సన్మానించుకోవడమే కాదు, వీళ్ళందరూ నిలువ నీడ లేకుండా ఒకవేళ నీడ ఉన్నా ఆ నీడను తెగనమ్మి తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు భాగస్వాములైనరు. ఈరోజు వయసు ఉడిగిపోయింది, తిరిగి సంపాదించాలన్న సంపద ఎట్లుంటుందో సంపాదించడం ఎలాగో తెలియలేనంతగా ప్రజలలో మమేకమైపోయిన ఆ 9 కుటుంబాలను ఈరోజు ప్రభుత్వం గుర్తించి వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా వాళ్లకు ఇళ్ల పట్టాలు ఇళ్లకు స్థలం ఇవ్వాలని అనుకున్నాం. ఆ 9 మందికి 300 గజాలు ఒక్కొక్కరికి ఇవ్వడమే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా భారత్ ఫ్యూచర్ సిటీలో అద్భుతమైన ఇండ్లను కట్టించి వాళ్ళకు ఒక రక్షణ, వాళ్ళకు ఒక నమ్మకం కలిగించడానికి మా ప్రభుత్వం చేస్తుంది. ఆ బాధ్యతను మా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు తీసుకోవాల్సిందిగా నేను వారికి సూచన చేస్తున్నా. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని తీసుకుంటాం. దేశం మొత్తం మీద ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వమేనని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. దళితులంతా గొప్ప స్థాయిలకు ఎదగాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. అణగారిన వర్గాలన్నింటినీ ఏకం చేయడమే తమ ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. శాశ్వతంగా ఇది మిమ్మల్ని అందరినీ ఏకం చేస్తుందన్న ఆలోచనతోని ఏకం చేయాలన్న ఉద్దేశంతో 100% వర్గీకరణను అమలు చేస్తే మొన్న ఎప్పుడూ చదువుకొని డాక్టర్ అనే చదువులోనే జాయిన్ కానీ సామాజిక వర్గానికి సంబంధించి చాలామంది డాక్టర్లుగా మొదటిసారి వచ్చిందని దామోదర్ రాజనరసింహ గారు చెప్పినప్పుడు నాకు సంతోషం కలిగింది. ఈ వర్గీకరణ చిన్న చిన్న ఉద్యోగాలు మీకు తెచ్చిపెట్టడం కాదు, మీరు డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, గొప్ప సైంటిస్టులుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా రాణించి ఈ రాజ్యంలో, ఈ పరిపాలనలో మీరు భాగస్వాములు కావాలి, తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు నిలబడాలి అని నేను 100% విశ్వసించి ముందుకు తీసుకెళ్లినా. ఎన్ని వజ్రాలున్నా కోహినూరు వజ్రం ప్రత్యేకం, అలాగే ఎందరు కవులున్నా అందశ్రీ ప్రత్యేకమని సీఎం కితాబిచ్చారు. సమాజంలో పలువురు ప్రముఖులు ఇచ్చిన సలహాలను పరిశీలించి అమలు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.